వన్ ఆఫ్ అవర్ ఇన్స్టా ఫాలోవర్ ఈ ప్రోటీన్ పౌడర్స్ని డిస్ట్రిబ్యూషన్ తీసుకుని అమ్మటం జరుగుతుంది. సేమ్ హెర్బా లైఫ్ లాగే ఫార్ములా 1 ఫార్ములా 2 3 ఎలా మిక్స్ చేసుకుని తాగుతారో ఇది అలాగే అంట. అనుకోకుండా తను వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోవడం వల్ల తన దగ్గర ఇవి ఒక 100 సెట్స్ మిగిలిపోయినాయి. నేనైతే టేస్ట్ ఎక్స్పీరియన్స్ చేశాను, ఏం నచ్చలేదు. ఇవి ఇంకో 2 monthsలోనే ఎక్స్పైరీ అయిపోతున్నాయి. తన దగ్గర ఏమో 100 సెట్లు మిగిలిపోయినాయి. అందుకే తను ఇప్పుడు 5,500 రూపాయలు ఉన్న సెట్ని కేవలం 1000 రూపాయలకి ఇచ్చేయడం జరుగుతుంది. ఆఫర్ అయితే మాత్రం సూపర్ ఎగ్జైటింగ్ ఆఫర్. టేస్ట్ బాగోపోయినా ప్రోటీన్ పౌడరే కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కన్సల్ట్ చేయొచ్చు. పొద్దున్నే రెడీ అవుతున్నప్పుడు అనుకోకుండా అను రబ్బర్ బ్యాండ్ నా కంటపడింది. అది చూశాక నాకు చాలా బాధేసింది. ఒక వెంట్రుకలో మన ప్రాణం నిండి ఉండకపోవచ్చు, కానీ మన ఆత్మవిశ్వాసం ముడిపడే ఉంటుంది. ఒక్కొక్క వెంట్రుక రాలే కొద్దీ ఆ మనిషిలోని ఆత్మవిశ్వాసం సన్నగిలిపోతూ ఉంటుంది. నేను ఎంతో కష్టపడ్డాను, ఎంతో రిస్క్ చేశాను, ఒక అద్భుతమైన హెయిర్ ఆయిల్ సృష్టించాను, కానీ అది మాత్రం అను చేత వాడించలేకపోయాను. అనుకి మైగ్రేన్ సమస్య ఉంది, అదీ కాక తనకి స్మెల్స్ పడవు. మనదేమో పూర్తి న్యాచురల్ బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ హెయిర్ ఆయిల్. మనం తయారు చేసినప్పుడు ఆలోచించాల్సిన జుట్టు గురించే, స్మెల్స్ గురించి కాదు. అదృష్టం కొద్దీ మన హెయిర్ ఆయిల్ స్మెల్ కూడా అదిరిపోద్ది, చాలా బాగుంటుంది. కానీ అది కూడా అనుకు నచ్చట్లేదు. అందుకే చాన్నాళ్ళు హెయిర్ ఆయిల్ తయారు చేయకుండా గ్యాప్ తీసుకున్నాను. ఇప్పుడు నా గ్యాప్కి బ్రేక్ ఇస్తాను, అనువుని కన్విన్స్ చేయిస్తాను, కొత్త హెయిర్ ఆయిల్ తయారు చేస్తాను, తన చేత వాడిస్తా. ఇప్పుడే రైస్ బ్యాగ్ తీసుకున్నాను, 10 కేజీలు 700 అంట. మనిషి చాలా వింత మనిషి కదా. మనిషి లోపల షుగర్ రేటు పెరుగుతూనే ఉంది, అయినా సరే తగ్గేదే లేదన్నట్టుగా బయట రైస్ రేటు కూడా పెరుగుతూనే ఉంది. పెరుగుతున్న రైస్ రేటును పనిగట్టుకుని కొనుక్కుని మరీ శరీరంలో షుగర్ రేటును పెంచుకోవడం మనకే సాధ్యం. అరకెలు తినం, కొర్రలు తినం, తొక్కన్న దేన్ని తినం, పళ్ళని శ్రమ పెట్టం, నాలికను బాధ పెట్టం. మనకి పొట్టే ముఖ్యం, ఆరోగ్యం నిర్లక్ష్యం. మాటల్లోనే మన ఫాలోవర్ దగ్గర నుంచి ఒక పార్సిల్ వచ్చింది. ఓపెన్ చేసి చూసిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వచ్చింది హనీ బాటిల్, కానీ అది మామూలు హనీ బాటిల్ కాదు, వైల్డ్ ఫారెస్ట్ హనీ. నేను తేనెను నమ్మను, తేనె పంపించిన వాళ్ళని ఎక్కువ నమ్ముతాను. వాళ్ళు నమ్మకంగా పంపిస్తేనే కదా మనం నమ్మకంగా వాడేది. అలా ప్రస్తుత నా నమ్మకానికి ఉన్న పేరే అపేరి హనీ. ముందు మీకు చెప్పాను, తేనె ఇస్ ద స్వీటెస్ట్ మెడిసిన్ అని. దాన్ని మెడిసిన్ లాగే తీసుకోండి, పానకంలా తాగేద్దు. అప్పుడప్పుడు నేను వీడియో తీసుకుంటున్నప్పుడు యాక్షన్ చేస్తున్నాను అనుకుంటున్నాను, చూస్తేనే అర్థమవుతుంది ఓవర్ యాక్షన్ చేస్తున్నానని. అవసరం అనుకున్న వాళ్ళు ఈ పేరు గుర్తుపెట్టుకోండి. లివర్ హెల్త్ కోసం రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకుందాం అనుకుంటాను, కానీ గుర్తొచ్చినప్పుడే వేసుకుంటా. 13 కేజీల గుమ్మడికాయ వారం రోజులు కొయ్యకుండా పక్కన పెట్టానని బెంగపడి కుళ్ళిపోయింది. పాల కోసమని పాల కేంద్రానికి వెళ్తే అక్కడే గులాబ్ జాములు కనపడ్డాయి. వెంటనే డబ్బులు ఇచ్చి మరీ వెంటబెట్టుకొచ్చేసా. కష్టపడేవాడు తిండి తినాలి, కానీ వైట్ రైసే తినాలని లేదు. నాకు బ్రౌన్ రైసు, బ్లాక్ రైసు, రెడ్ రైసు ఏ రైస్ అయినా తినటం ఇష్టమే, కానీ ఇంట్లో వాళ్ళకే అవన్నీ చేయడం కష్టం. నువ్వు చేసే పూట డైట్లకి మళ్ళీ ఇంట్లో 2 అన్నాలు వండాలా అని చెప్పి తిడుతున్నారు. చాలా రోజుల నుంచి ఎగ్ బజ్జీలు, స్లైసెస్ తింటూ చిరాకు వచ్చింది. ఇంక ఈరోజు టమాటా బజ్జీను, వంకాయ బజ్జీ తిన్నాను. టమాటా బజ్జీలు అన్నీ తక్కువ వేయించుకొని జ్యూసీగా మిక్చర్ చేయించుకొని తింటే అదిరిపోద్దండి. ఇంకా వంకాయ బజ్జీ ఎప్పుడు ఇలా ఉల్లిపాయ పెట్టుకొని తింటేనే బాగుంటుంది. కారం లేని పచ్చిమిరపకాయలతో చేసే పచ్చిమిరపకాయల ఆవకాయ మా దగ్గర ఉన్న పచ్చళ్ళన్నిట్లో నా ఫేవరెట్ పచ్చడి అండి ఇది. పైన బయోలో లింక్ ఉంది, కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ఇవ్వచ్చు. ఇంకా రాత్రికి ఇంట్లో అందరికీ కలిపి 4 గుడ్లు, ఎక్కువ వెజిటేబుల్స్ వేయించి ఒక ఫుల్ నూడిల్స్ చేయించేశాను. దోమల కోసమని సాంబ్రాన్ని పొగ వేశాను. ఆ తర్వాత ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. అక్కడ ఎడిట్ చేసి ఫుటేజ్ తగ్గిస్తే నా రీల్ బాగుంటుంది, ఇక్కడ ఎడిట్ చేసి బరువు తగ్గిస్తే నా జీవితం బాగుంటుంది.